This video is brought to you by AKS IAS. Welcome to Geography NCERT, class number 11, Fundamentals of Physical Geography. Class 6, 7, 8, 9, 10, 11, 12 Geography ఉంటుంది of course అన్ని క్లాసెస్లో. కానీ క్లాస్ 6, 7, 8, 9, 10లో ఫండమెంటల్స్ ఉంటాయి. బట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ వేరు, ఫండమెంటల్స్ ఆఫ్ జాగ్రఫీ వేరు. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో మనకి ఎక్కువ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మనకు 6 to 10 క్లాసెస్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ వీ కాన్ డిఫరెన్షియేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ 6, 7, 8, 9, 10లో పర్టికులర్లీ 6, 7లో బేసిక్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే కొంచెం రిపిటేషన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12. సో మీరు కనుక క్లాస్ 11 అండ్ క్లాస్ 12 చదివినట్లయితే యూ కెన్ కంప్లీట్ ద హోల్ జోగ్రఫీ విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం. క్లాస్ 11, క్లాస్ 12 అయిపోగొట్టేస్తే మొత్తం జోగ్రఫీని 2 daysలో కంప్లీట్ చేసేయచ్చు. ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం, జోగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్. దిస్ చాప్టర్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ జోగ్రఫీ. జోగ్రఫీ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎ సైన్స్? ఈజ్ ఇట్ ఎ సోషల్? ఈజ్ ఇట్ సమ్ థియరీ ఆస్పెక్ట్, థియరీ సబ్జెక్ట్? ఎందుకంటే మనకు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సోషల్ సైన్సెస్ అంటాం, జోగ్రఫీ చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం. కానీ ఆక్స్ఫర్డ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఒకలా అంటారు అండ్ MIT వాళ్ళు ఇంకోలా అంటారు. సో హార్వర్డ్ MIT వాళ్ళేమో పర్టికులర్లీ ఈ జోగ్రఫీ అనేది ఒక సైన్స్ అని అంటారు. అండ్ మనకు ఆక్స్ఫర్డ్ వాళ్ళేమో నో ఇట్ ఈస్ ఎ థియరీ, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ అజంప్షన్, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ జోగ్రఫికల్ థాట్ నుంచి వచ్చింది, కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు కనుక్కొని చెప్పారు, దీనికి ప్రూఫ్స్ లేవు, అన్నిటికీ ఇది ఒక సోషల్ ఆస్పెక్ట్ అంటాం. కానీ ఇండియా మాత్రం రెండింటిని కలిపి సోషల్ సైన్సెస్గా యాక్సెప్ట్ చేసింది ఆఫ్ కోర్స్. సో జోగ్రఫీ ఈ డిసిప్లిన్ని మనం ఎలా డిసిప్లిన్ ఫాలో అవుతుంది, అసలు జోగ్రఫీలో ఏముంటుంది, ఎగ్జాక్ట్లీ ఏ చాప్టర్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. So first of all, geography first chapter లో you have studied geography as one of the components of your social sciences. చూడండి, సోషల్ సైన్సెస్ చాలా వరకు అమెరికాలో మనకు సైన్స్ లాగా ఉంటుంది, ఇంగ్లాండ్లో సోషల్ లాగా ఉంటుంది జోగ్రఫీ అనేది. సో ఇక్కడ మాత్రం మనం అందుకోసమే ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ రెండింటిని కలిపి చదువుతాం. ఇండియన్ జోగ్రఫీ మోర్ ఆఫ్ లైక్ సైన్స్ లాగా ఉంటుంది. వీ హ్యావ్ ప్రూఫ్, హిమాలయస్ ఎక్కడ ఉన్నాయి, ఎస్ ఇక్కడ ఉన్నాయి, దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇండియా, బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, ఇన్ని రివర్స్ ఉన్నాయి, వీ హ్యావ్ సో మెనీ ట్రిబ్యూటరీస్, ఇక్కడ మైన్స్ ఉన్నాయి, హియర్ వీ హ్యావ్ ఫారెస్ట్ అండ్ వీ హ్యావ్ ప్రూఫ్. బట్ వరల్డ్లోకి వెళ్ళినట్లయితే, సోషల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే, అఫ్ కోర్స్ వరల్డ్ అంటే సోషల్ అని కాదు, బట్ వరల్డ్ జోగ్రఫీలో చాలా వాటికి ప్రూఫ్స్ లేవు. వీ హ్యావ్ అజంప్షన్స్, వీ హ్యావ్ థియరీస్, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ, ఎల్నినో థియరీ, లానినో థియరీ, ఇలా కొన్ని థియరీస్ ఉంటాయి మనకు. ఆ థియరీస్ని బేస్ చేసుకుని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇండియన్ జోగ్రఫీ విల్ బీ మోర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్, ఎస్, బట్ వరల్డ్ జోగ్రఫీ ఈజ్ లైక్ క్వైట్ బోరింగ్, బట్ వీ కెన్ మేక్ ఇట్ సో ఇంట్రెస్టింగ్. సో ఫాలోవర్స్, సో మనం ఇక్కడ ఫస్ట్ వై షుడ్ వి స్టడీ జోగ్రఫీ. సో మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక బేసిక్ డెఫినేషన్ ఉంటుంది, జియో అంటే ఎర్త్, గ్రాఫీ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని. అఫ్ కోర్స్ దట్స్ నాట్ రాంగ్, బట్ దాంతో పాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జోగ్రఫీ ఈజ్ ఎనీథింగ్ దట్ చేంజెస్ విత్ టైమ్. సో టైము స్పేస్లో, టైమ్ అండ్ స్పేస్లో ఎనీ ఆబ్జెక్ట్ హౌ ఇట్ చేంజెస్. సో డార్విన్ ఒక బ్యూటిఫుల్ థియరీ చెప్తాడు, ఎనీథింగ్ దట్ రైజెస్ అబోవ్ సీ లెవెల్ హ్యాస్ టు కమ్ డౌన్. చివరికి అది మళ్ళీ సీ లెవెల్ దగ్గరికి రావాల్సిందే. మనిషి అయినా సరే పుడతాడు, పెరుగుతాడు, చనిపోతాడు. ఇట్ కెన్ బి యానిమల్. ఒక హిల్ అయినా మౌంటైన్ అయినా సరే ఇట్ గ్రోస్ అగైన్, అంటే మీన్ సీ లెవెల్ కన్నా పెరిగినవి ఏ ఒక్కటైనా సరే దాన్ని మళ్ళీ ఎరోడ్ అయిపోయి మళ్ళీ మీన్ సీ లెవెల్కి రావాల్సిందే. సో ఈ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే మనకు ఫస్ట్ చాప్టర్ మొత్తం అయిపోతుంది. జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, మొత్తం ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇన్ దిస్ ఫస్ట్ సింపుల్ డార్విన్ లాజిక్. సో అదేంటి, ఎలా ఉందో మనం చూద్దాం ఇప్పుడు. వై వీ షుడ్ స్టడీ జోగ్రఫీలో, వీ లివ్ ఆన్ ద ఎర్త్, on the surface of the earth. Of course we live on the surface of the earth. మనం సర్ఫేస్ మీద ఉన్నాం కాబట్టి సర్ఫేస్ మీద ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, కంట్రీస్ మధ్య రిలేషన్స్ అని చూసుకుంటూ ఉంటాం. బట్ దర్ ఈస్ సో మచ్ డెప్త్ వేర్ వీ కుడెంట్ ఫైండ్ అవుట్. ఇప్పటికీ 2020 వస్తున్నప్పటికీ కూడా వీ కుడెంట్ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్సైడ్ ద ఎర్త్. కొన్ని డైరెక్ట్ సోర్సెస్ చదువుతాం, కొన్ని ఇండైరెక్ట్ సోర్సెస్ కూడా ఉంటాయి మనకు. సో విల్ గో దట్ ఇన్ కపుల్ ఆఫ్ టైమ్. So we depend on the resources to sustain ourselves in the surrounding areas. Of course, ఒక పర్సన్, ఒక మనిషి కానీ, ఒక ఎనిమల్ కానీ, ఇట్ కాన్ గ్రో ఇట్ సెల్ఫ్. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ సంథింగ్ అవుట్ సైడ్ హిమ్ ఆర్ హర్. ఇట్ కెన్ బి ఎన్ ఎనిమల్. ఎనిమల్ మనమైనా తినాలి, ఎనిమల్ మనమైనా తింటుంది, లేదా ఎనిమల్ వల్ల ప్రొడ్యూస్ అయినా లేకపోతే ఎనిమల్తో హెల్ప్ తీసుకొని అయినా సరే సంథింగ్ వీ హ్యావ్ టు గ్రో. ఇట్ కెన్ బి అగ్రికల్చర్, ఇట్ కెన్ బి పిసికల్చర్, ఇట్ కెన్ బి విటికల్చర్, ఏదైనా కానీ వీ నీడ్ హెల్ప్ బికాస్ వీ కాన్ ప్రొడ్యూస్ అవర్ ఓన్ ఫుడ్. దట్ ఈస్ వాట్ ఇట్ సేయింగ్. ఇక్కడ ఎన్విరాన్మెంట్లో అయితే మనకు ఏ ఫుడ్ ఉంటుంది, ఏ ఫుడ్ వల్ల ఎటువంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎటువంటి న్యూట్రిషన్స్ ఉంటాయి, ఏ డిసీజెస్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. జోగ్రఫీలో ఏ ఏరియాలో ఎటువంటి ఫుడ్ ఉంటుంది, ఏ ఏరియాలో ఎటువంటి ఫుడ్ గ్రో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, అండ్ విచ్ ఏరియా ఈస్ క్యాపబుల్ ఆఫ్ న్యూట్రియంట్స్,
ఏ ఏరియాలో సాయిల్ ఎలా ఉంటుంది, ఆ సాయిల్లో పండే క్రాప్స్ ఏంటి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్. మనకి ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అండ్ ఇన్ డీటెయిల్స్ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళామనుకోండి అది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది. సో జోగ్రఫీలో వాట్ వీ నీడ్ ఈస్ బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ అవుట్లైన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి వరల్డ్కి అవుట్లైన్ ఉంటే సరిపోతుంది మనకు జోగ్రఫీలో పర్టికులర్లీ. So edible plants, animals, with the passage of time, we developed technology, started producing our own food using natural resources such as land, soil, water. Of course, మనకు తెలిసిందే ఇది, ల్యాండ్ నుంచి, సాయిల్ నుంచి, వాటర్ నుంచి రిసోర్సెస్ తీసుకొని వీ హ్యావ్ బీన్ డెవలపింగ్. మీరు ఒక్కరే డెవలప్ అయితే దట్ ఈస్ డెవలప్మెంట్. మీతో పాటు అందరినీ డెవలప్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మీరు ఒక్కరే డెవలప్ అయ్యి మీ జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇవ్వలేకపోతే దట్ ఈస్ అన్సస్టైనబుల్ డెవలప్మెంట్. సో రైట్ నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం వాడుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ల్యాండ్, సాయిల్, వాటర్ మిగిల్చి పెట్టాలి. సో దట్ ఈస్ వాట్ ఆల్ ద జోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సో వీ అడ్జస్టెడ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, క్లాతింగ్ అకార్డింగ్ టు ద ప్రివైలింగ్ వెదర్ కండిషన్స్. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు నార్థన్ జమ్మూ కాశ్మీర్, ద్రాస్ అనే పాయింట్లో -45, -46, -50 కూడా ఉంటుంది. ఒక 600 కిలోమీటర్స్ కిందకు వచ్చారనుకోండి, జైసల్మీర్ ఉంటుంది, అక్కడ సమ్మర్లో +48 ఉంటుంది. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 600 కిలోమీటర్స్, 700 కిలోమీటర్స్లో 100 degrees వేరియేషన్ ఉంది ఇండియాలో. సో ఇది అందరికీ వర్తిస్తుంది. రష్యన్స్కి ఒకలా ఉంటుంది, అమెరికన్స్ ఒకలా ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం వీ హ్యావ్ క్లైమేట్ ఆఫ్ రష్యా, వీ హ్యావ్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ క్లైమేట్ ఆఫ్ అమెరికా, వీ హ్యావ్ క్లైమేట్ ఆఫ్ సహారా. అన్ని క్లైమేట్స్ ఇండియాలో ఉంటాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఇండియా ఈస్ కాల్డ్ సబ్ కాంటినెంట్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. ఇండియాలో లేదంటే ఏది లేదు. వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, బ్యూటిఫుల్ నేచర్ థింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సౌత్ కొరియాలోనో జపాన్లోనో పుట్టామనుకోండి, జాగ్రఫీ మొత్తం 2 hours నేర్చుకోవచ్చు. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి, ఇండియా 32 lakh square kilometers కాబట్టి geography will take time. Of course, you have to bear with me. As a student of geography, you should be curious about to know what all happened in the phenomena on our space. అసలు స్పేస్ లో ఏం జరుగుతుంది. సో ఫస్ట్ చాప్టర్ మనకు పర్టికులర్లీ స్పేస్ గురించి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ పర్టికులర్ బుక్, మనకు 6th, 7th క్లాసెస్లో స్పేస్ గురించి, ఎక్స్టీరియర్ థింగ్స్ గురించి, సో స్పేస్లో ఉండే ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటి, ఎండో ప్లానెట్స్ అంటే ఏంటి, మెటియోర్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, డిసిప్లిన్ దేనికి ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం పర్టికులర్ 6th క్లాస్లో నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ద 6th class. నౌ వీఆర్ ఇన్ 11th class NCERT. సో నౌ సీ హియర్, ఎ ల్యాండ్ మాస్ ఇన్ ద పాస్ట్, ఎ ల్యాండ్ మాస్ ఇన్ ద ప్రెసెంట్. సో ల్యాండ్ అలాగే ఉంటుంది, ల్యాండ్ మాస్ అలాగే ఉంటుంది, కానీ ల్యాండ్ మాస్లో చేంజెస్ జరుగుతుంటాయి. ఆ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, హౌ డెప్త్ ద చేంజెస్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ దట్ చేంజ్, ఇవన్నీ కూడా మనకు జియోమార్ఫాలజీలో ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జోగ్రఫీ జియోమార్ఫాలజీ అంటాం. ఈ జియోమార్ఫాలజీలో వై ఎ చేంజ్ అక్కర్స్, జోగ్రఫీ మొత్తం మీద మీరు యూ షుడ్ నాట్ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్ సంథింగ్ విచ్ హాస్ బీన్ సెడ్. ఎందుకు, వై అని క్వశ్చన్ చేసుకోండి. ఒక్కసారి వై అని క్వశ్చన్ చేసుకుంటే యూ విల్ నెవర్ ఫర్గెట్ జోగ్రఫీ. జోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్, ఐ కాన్ సే బ్యూటిఫుల్ బట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అర్థం చేసుకోకుండా జస్ట్ ఫ్యాక్ట్స్ ఒకటి గుర్తుపెట్టుకున్నాం, మా ఇండియా పక్కన ఈ కంట్రీ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పాకిస్తాన్ ఉంటుంది, పాకిస్తాన్ పక్కన ఇండియా ఉంటుంది, ఇండియా పక్కన నేపాల్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ బోరింగ్. సో వాట్ వీ నీడ్ ఈస్, అరే ఈ బౌండరీస్ ఎలా ఉన్నాయి, ఇలా బౌండరీస్ ఉండడం వల్ల వచ్చి కలిగిన నష్టం ఏంటి, ఆర్ వాట్ ఎగ్జాక్ట్లీ, వేర్ ఎగ్జాక్ట్లీ దిస్ బౌండరీస్, డూ వీ హ్యావ్ ఎనీ కామన్ మౌంటైన్స్, డూ వీ హ్యావ్ ఎనీ కామన్ ఫారెస్ట్. కామన్ ఫారెస్ట్ ఉంటే అటు ఇటు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటారో లేదా. వీ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు క్వశ్చన్ చేస్తేనే క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయగలం మనం. సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్కిల్స్ అబ్టైన్ ఇన్ మోడర్న్ సైంటిఫిక్ టెక్నిక్స్ సచ్ as GIS and computer cartography equip you meaningfully contribute to the national endeavor and development. మనకు మాత్రం జోగ్రఫీ ఈ పర్టికులర్ UPSC కానీ, APPSC కానీ, TSPSC కానీ, ఇక్కడ మనకు కావాల్సింది మార్క్స్. ఒప్పుకుంటారు కదా నాతో. కానీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన మార్క్స్ కాదు కదా. దే నీడ్ మచ్ మోర్ దాన్ దట్. జోగ్రఫీని వాళ్ళ టెక్నాలజీలో యూజ్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకి కావాలి. అక్కడ వస్తుంది ఈ GIS, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో GIS గురించి మనము టెక్నాలజీలో ఎక్కువ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో GIS గురించి ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం మనం. బట్ ఇప్పుడు మాత్రం వీఆర్ జస్ట్ స్కిప్పింగ్ GIS, ఎందుకంటే GISలో వీ హ్యావ్ మ్యాపింగ్, వీ హ్యావ్ స్పెక్ట్రోస్కోపీ, వీ హ్యావ్ ఆప్టికల్ ఇమేజింగ్, we have graph analysis, చాలా ఉంటాయి దానిలో. సో రైట్ నౌ we are skipping GIS because it comes into science and technology. Now the next question which you may like to ask is, what is geography? Of course, Earth is our home. We are concerned about only Earth. Mars, Jupiter, Saturn, nine, we don't care about them. What we need is only our Earth. It is also the home of many other creatures, big, small. Big లో మనకు చూడనివి ఎన్నో ఉన్నాయి. అంటే రైట్ నౌ ఇన్ 2020 వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్, ఒక 10,000 years బ్యాక్ ఊలీ మమ్మెత్ అని ఉండేది.
అంటే మనకు ఐసిఎస్ మూవీలో ఉంటుంది సరే హీరో ఎలిఫెంట్, అలాంటి హెవీ బల్కీ స్పీసెస్, మొత్తం బాడీ అంతా హెయిర్తో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలిఫెంట్స్ అలా ఉన్నాయా? లేదు కదా. ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవి, జురాసిక్ ఎరా, ట్రయాసిక్ ఎరా, కార్బోనిఫోరస్ ఎరాలో. కానీ ఇప్పుడు ఉన్నాయా? లేవు. ఫ్యూచర్లో మనిషి హైట్ ఎంతే ఉంటుందా? వి డోంట్ నో, ఇట్ మే డిక్రీజ్ అని కొన్ని సైన్సెస్ చెప్తున్నాయి. సో వాట్ ఎవర్ యూ సీ రైట్ నౌ ఇన్ 2019-20, దట్ డజంట్ మీన్ దట్ దే విల్ బీ ఇన్ ద సేమ్ ఆస్పెక్ట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్సో దే విల్ బి సేమ్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. మనకు చేంజెస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్, 2 డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్. మనకు కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అండ్ డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్లో కెటాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటే సడన్ మూమెంట్ ఆఫ్ చేంజెస్ అనమాట. డయాస్ట్రోఫిక్ ఫోర్స్ అంటే స్లో మూమెంట్ ఆఫ్ చేంజెస్. మీరు కళ్ళు తెరిచి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక ఎర్త్క్వేక్, ఒక వాల్కెనో, లేకపోతే ఒక ల్యాండ్ స్లైడ్, ఒక ఫ్లడ్ వచ్చేస్తుంది. కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి. ఒక హిల్ రైజ్ అవుతుంది ఒక 10,000 yearsకి, ఒక హిల్ ఎరోడ్ అయిపోతుంది ఒక 1 lakh yearsకి. ఈ చేంజ్ని మీరు కళ్ళతో చూడలేరు, డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్. ఇది ఇక్కడ వరల్డ్ జియోగ్రఫీలో ఎక్కువ ఇవి చదువుతుంటాం, ఇండియన్ జియోగ్రఫీలో ఇవి ఎక్కువ చదువుతుంటాం. సో అందుకోసం ఇండియన్ జియోగ్రఫీ మనం చూస్తున్నాం కాబట్టి, మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి వీ విల్ బిలీవ్. వరల్డ్ జియోగ్రఫీ మనం చూడలేం. వరల్డ్ జియోగ్రఫీ అంటే అఫ్ కోర్స్ ఆ కంట్రీస్లో ఉండే ఫిజికల్ జియోగ్రఫీ పర్టికులర్లీ వీ కాంట్ సీ దట్. సో ఇట్ లుక్స్ లైక్ quite boring, but it is not. The earth has been seen as an abode of human beings, and thus scholars define geography as description of the earth as abode of human beings. So geography చివరికి ఎర్త్ మీద అన్ని స్పీసెస్ ఉన్నాయి. వీ హ్యావ్ మ్యాన్ స్పీసెస్, వీ హ్యావ్ అనిమల్ స్పీసెస్, వీ హ్యావ్ ప్లాంట్, ఆల్గే, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ ఉన్నాయి. కానీ ద మోస్ట్ డామినెంట్ స్పీసెస్ ఇస్ హ్యూమన్ బీయింగ్. సో చివరికి ఎలా కనిపిస్తుంది అంటే స్కాలర్స్కి ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ అబౌట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అయిపోయింది. ఎర్త్ ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అంతే. కుక్క ఎలా ఉందో, నక్క ఎలా ఉందో, కోతి ఎలా ఉందో, మనిషి కూడా అలాగే ఉన్నాడు. కానీ మనిషి ఓవర్ డామినేషన్ వల్ల స్కాలర్స్కి, సైంటిస్ట్లకు ఎలా కనిపిస్తుంది అంటే ఎర్త్ అంటే మనిషి యొక్క డిస్క్రిప్షన్ లాగా కనిపిస్తుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ రియాలిటీ ఈజ్ ఆల్వేస్ మల్టీఫేసెడ్ అండ్ ద ఎర్త్ ఈజ్ ఆల్సో మల్టీ డైమెన్షనల్. దట్ ఈస్ వై మెనీ డిసిప్లిన్స్ ఫ్రమ్ నేషనల్ సైన్సెస్ సచ్ as జియాలజీ, పీడాలజీ, మనకు పీడాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకు సాయిల్స్ గురించి మనకు అగ్రికల్చర్లో వస్తుంది, మనకు సపరేట్గా సాయిల్స్ చాప్టర్ కూడా ఉంటుంది. ఓషనోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీలో వస్తుంది. జియాలజీ ఫస్ట్ చాప్టర్, అఫ్ కోర్స్ ఇప్పుడు రిలవెన్స్ తగ్గిపోయింది చాప్టర్కి గత 5 yearsగా. ఇప్పుడంతా మనము రివరాలజీ గురించి లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటున్నాం. బోటనీ అఫ్ కోర్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్, అంటే జోగ్రఫీకి సంబంధించింది కదా జియాలజీ. మెటీరియాలజీ కూడా మనకు స్పేస్ ఈ ఆస్పెక్ట్ సంబంధించింది, బట్ దీని గురించి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. A number of sister disciplines in the social sciences such as economics, history, sociology, political science, anthropology. These are all the dimensions of the earth. ఈ ఎర్త్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే. విల్ గెట్ ఇన్ ద కపుల్ ఆఫ్ మినిట్స్. We have noted that there exist variations on the surface of the earth in its physical as well as cultural environment. Of course కదా, ఒక స్టేట్లో ఎందుకంటే ఒక ఊర్లోనే ఒక అవుట్స్కర్ట్స్లో ఉన్న పాపులేషన్, అవుట్స్కర్ట్స్లో ఉన్న టైప్ ఆఫ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్ సిటీ మధ్యలో ఉండదు. టెంపుల్ దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ టెంపుల్ బయట ఉండదు. సో లీవ్ అబౌట్ ద వరల్డ్, ఒక ఏరియాలో ఒక విలేజ్లో ఉండే ఎన్విరాన్మెంట్లో రకరకాలుగా ఉంటాయి. సో ఎర్త్ ఈజ్ ఆల్ అబౌట్, లేదా ఇండియా ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ ఎక్కడైతే మనం ఎర్త్ని యూజ్ చేస్తున్నామో అక్కడ ఇండియాని కూడా యూజ్ చేసుకొని ఇండియన్ జియోగ్రఫీ తయారు చేయొచ్చు. దట్ మచ్ డైవర్స్ ఇండియా ఈజ్. సో ఎర్త్ ఇన్ ఇట్స్ ఫిజికల్ యాజ్ వెల్ as కల్చరల్ ఎన్విరాన్మెంట్ ఇస్ సో ఎగ్జిస్ట్. సో వేరియేషన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫినామినా ఆర్ సిమిలర్ అండ్ మెనీ డిసిమిలర్. అఫ్ కోర్స్ సిమిలర్గా కొన్ని ఉన్నాయి, డిసిమిలర్గా కొన్ని ఉన్నాయి. మనం సిమిలర్గా మాట్లాడుకున్నప్పుడు జియోమార్ఫాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ప్రపంచం మొత్తం డెజర్ట్స్ ఒకే ఫార్మాట్లో ఉంటాయి, ప్రపంచం మొత్తం మౌంటైన్స్ ఒకే ఫార్మాట్లో ఉంటాయి, ప్రపంచం మొత్తం వాల్కనోస్ ఒకే ఫార్మాట్లో ఉంటాయి. సో ఆ లాజిక్ తెలుసుకుంటే ఈ ఇల్లాజికల్ ఫ్యాక్ట్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి మనకు. And logic to perceive geography as a study of areal differentiation. That's what I'm saying. Geomorphology lo vastundi manaki. Thus the geography was perceived to study all those phenomena which vary over space. Cheppanu kada, space and time lo vary avutunnade geography. ఈ జియోగ్రఫీ అనే 10th class డెఫినేషన్ పక్కన పెట్టి UPSC డెఫినేషన్కి వద్దాం. అఫ్ కోర్స్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ 10th and 11th or 12th or geography is all the same. కానీ మన లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇట్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్. A geographer explains the phenomena in the frame of cause and effect relationship, as it does not apply only help in interpretation but also foresees the phenomena in future. So over a period of time చెప్పినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు
to the north of India, to the north of China, we have Gobi Desert, Mongolia, China. I mean to say Tibet లో కొంచెం పాటు China, of course Tibet is Chinese now. సో ఈ ఏరియాలో గోబి డెజర్ట్ ఉంటుంది. గోబి డెజర్ట్ ఈజ్ అ నేచురల్ సెలెక్షన్. సో ఎవరో తయారు చేసింది కదా గోబి డెజర్ట్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ ద్వారా గోబి డెజర్ట్ ఫామ్ అయింది. కానీ 2019 ఎండ్ కల్లా గోబి డెజర్ట్ ఆర్ సే హాఫ్ ఆఫ్ ద గోబి డెజర్ట్ హ్యాస్ బిన్ క్యాప్చర్డ్ అంటే ఈ ఎక్స్టెన్షన్ గోబి డెజర్ట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, డెజర్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి వస్తుంటో ఎప్పుడైతే గాలి ఎక్కువ వీస్తుంటుందో డెజర్ట్స్లో, ఆ ఏరియాలో మనకుండే దుమ్ము, ధూళి, గ్రెయిన్స్, గ్రావెల్స్, డస్ట్, సిల్ట్, శాండ్ ఇవన్నీ కూడా ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎక్స్పెండ్ అవుతూ ఈ ఈస్టర్న్ చైనా, జింగ్జియాంగ్ ప్రావిన్స్, ఈ ఈస్టర్న్ చైనా కూడా ఎఫెక్ట్ అయింది అనమాట. సో దీనికోసం ఏం చేశారంటే ఒక గ్రీన్ వాల్ కట్టారు. గ్రీన్ వాల్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వాల్, ఒక అగ్రికల్చర్ జోన్ ని కట్టుకుంటూ పోయారు డెజర్టిఫికేషన్ స్టాప్ చేయడానికి. అంటే నేచర్ కి అగెయిన్స్ట్ గా వెళ్ళి చైనీస్ సక్సెస్ అయ్యారు. సో నేచర్ ఈజ్ సంథింగ్ నాట్ విచ్ కెనాట్ బి కాంకర్డ్, బట్ ఇట్ కెన్ బి మౌల్డెడ్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ విల్ అండ్ విష్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో చైనీస్ నుంచి మనం ఒక నేర్చుకోవాలి. వాళ్ళు పట్టుదల పట్టారంటే దేన్నైనా సాధిస్తారు. సో ఈ గ్రీన్ వాల్ ఏదైతే ఉందో నేచర్కి అగెయిన్స్ట్ గా వెళ్ళి గ్రీన్ వాల్ కట్టి డెజర్ట్ ఆపేశారు. ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే 2017లో క్వశ్చన్ అడిగింది, యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగింది, అరావలీస్ డెజర్టిఫికేషన్ ఎక్స్టెండ్స్ టిల్ ఢిల్లీ అని. అండ్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే యూపీఎస్సీ రాస్తున్నారో వాళ్ళందరూ దానికి నో అని పెట్టారు ఆప్షన్. బట్ ఎస్, ఇట్ ఎక్స్టెండ్స్ టిల్ ఢిల్లీ. అండ్ ఢిల్లీకి ఎలా ఎక్స్టెండ్ అవుతుంది అనే దాని మీద 2018లో మెయిన్స్ క్వశ్చన్ కూడా అడిగారు. సో ఈ డెజర్టిఫికేషన్ చాప్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఫస్ట్లో ఈ జియోమార్ఫాలజీ చాప్టర్ ఏదైతే ఉందో, ఒకప్పుడంతా హిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవాడు. కానీ గత 2 to 3 years నుంచి డెజర్టిఫికేషన్ ఎప్పుడైతే ఇండియాలో ఎఫెక్ట్ అవుతుందో, మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 22-23 మీటింగ్లో పర్టికులర్లీ ఈ డెజర్టిఫికేషన్ గురించి మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 22-23లో ఎప్పుడైతే ఈ డెజర్టిఫికేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తున్నామో, యూపీఎస్సీ కూడా అప్పటి నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తూ ఉంది. సో యూ కెన్ సీ హియర్ గోబి డెజర్ట్. వన్స్ అపాన్ ఎ టైమ్ గోబి డెజర్ట్ నా శాండ్ నుంచి సాయిల్ కి మారుస్తున్నారు. దే హ్యావ్ గివెన్ వాటర్, దే హ్యావ్ చెక్డ్ ద ఎరోషన్, దే హ్యావ్ బిల్ట్ ఎ గ్రీన్ వాల్, అండ్ the new technology of China transformed loose sand into cultivable sand. If Chinese can do it in the vast Gobi Desert, India in 1987లోనే we have created a wonder. డెజర్ట్ లోపల అగ్రికల్చర్ని మేము పండిస్తామంటే ప్రపంచం మొత్తం నవ్వింది. బట్ చైనా ఇప్పుడు ఫాలో అవుతుంది, 2019-2020లో ఫాలో అవుతుంది. ఇఫ్ వీ హ్యావ్ ఎ పొలిటికల్ విల్, వీ కెన్ డూ వండర్స్. డెజర్ట్లో కూడా ఫారెస్ట్ని పెంచగలిగే కెపాసిటీ ఇండియన్స్కి ఉంది, ఇండియన్ పొలిటికల్ విల్కి ఉంది. సో ఈవెన్ వీ కెన్ క్రియేట్ వండర్స్. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, జోగ్రఫీలో ఎలా చేంజ్ అవుతున్నాయి తెలుసుకుంటే అటు ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, ఈ కాన్సెప్ట్స్ మెయిన్స్కి ఉపయోగపడతాయి. So geography as a discipline is concerned with the sets of some questions. Some questions are related to the identification of patterns of natural and cultural features. So don't need to worry, ఇవన్నీ అర్థం కాకపోయినా సరే నెక్స్ట్ కపుల్ ఆఫ్ చాప్టర్స్లో మనకి అన్నీ కూడా దిస్ ఈస్ జస్ట్ జిస్ట్. ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా జిస్ట్ అనమాట. అన్ని చాప్టర్స్ యొక్క జిస్ట్ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక్కో చాప్టర్లో ఒక్కో ఆస్పెక్ట్స్లో ప్రతి ఒక్కటి ఇండియన్కి ఎలా ఉంటుంది, వరల్డ్కి ఎలా ఉంటుంది క్లియర్గా చూద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట వీళ్ళకి. అఫ్ కోర్స్ ఆ క్వశ్చన్స్ మనకు కూడా రావాలి. జస్ట్ నాట్ బై రీడింగ్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. ఈ క్వశ్చనే మనకు వస్తే వీ కెన్ సాల్వ్ అవర్ సెల్ఫ్ geography. So the question is here, some questions are related to the identification of the patterns of natural and cultural features as found over the surface of the earth. These are the questions about what? కల్చరల్ ప్యాటర్న్స్లో ఇండియాలో కానీ వరల్డ్లో కానీ నేచురల్ ఫ్యూచర్స్, కల్చరల్ ఫ్యూచర్స్ ఒక సిమిలర్ ప్యాటర్న్తో ఉంటాయి. క్లైమేట్కి, వెదర్కి ఆ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో మనం క్లైమేటాలజీ చాప్టర్లో చూద్దాం. సమ్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేచురల్ అండ్ హ్యూమన్ ఆర్ కల్చరల్ ఫ్యూచర్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అబౌట్ వేర్. సో ఎక్కడెక్కడ ఎటువంటి చేంజెస్ జరిగాయి, నేచురల్ అండ్ హ్యూమన్ కల్చరల్ ఫ్యూచర్స్ ఎక్కడెక్కడ జరిగాయి అంటే మనకు హ్యూమన్ జోగ్రఫీ, ఫిజికల్ జోగ్రఫీ. దిస్ ఈజ్ మోర్ అబౌట్ ఫిజికల్ జోగ్రఫీ ఈజ్ వాట్ అండ్ హ్యూమన్ జోగ్రఫీ ఈజ్ వేర్. ఎలా చేంజెస్ అయ్యారు ఒక క్లైమేట్ పరంగా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లాంట్ తీసుకుందాము. ఇండియాలో అయితే మనకు కేరళ, తమిళనాడు, ఈ కార్డమామ్ హిల్స్, అనేముడి హిల్స్, జావడి హిల్స్, షవరా హిల్స్, ఇక్కడ మనకు బ్రాడ్ ఫారెస్ట్ ఉంటాయి. అంటే
ఫారెస్ట్ యొక్క కెనోపీ ఉంటుంది కదా, చాలా థిక్గా ఉంటుంది, లీవ్స్ కూడా చాలా బ్రాడ్గా ఉంటాయి, బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ ఉంటుంది. అదే మనకు టైగర్ రీజన్స్ సే ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళామనుకోండి, ట్రీ అనేది ఇలా కోనిఫెరస్ షేప్లో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ నేచురల్ సెలెక్షన్. ఎక్కడ ఎలా మారుతుంది, వేర్ అండ్ వాట్ చేంజెస్ ఈస్ హ్యాపెనింగ్ వేర్. ఎందుకంటే ఇక్కడ మంచు పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచు పడింది, మంచు యొక్క వెయిట్ని ఈ చెట్టు తట్టుకోలేక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ 10 years 15 years ఇట్ మే బ్రేక్ అండ్ ఇట్ మే డై. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ద ఐస్, స్నో, అవలాంచ్ ఏదైనా కానీ ఇట్ విల్ గ్లైడ్ అవే ఆర్ స్లైడ్ అవే. సో దట్ ఈస్ హౌ నేచురల్ సెలెక్షన్ డస్ బై ఇట్ సెల్ఫ్. ఒక చెట్టు కానీ ఒక మనిషి కానీ ఏదైనా కానీ వాటికి అవే కల్చర్ తరఫున, నేచురల్ సెలెక్షన్ తరఫున వాటికి అవే మారుతూ ఉంటారు. ఇట్ కెన్ బి హ్యూమన్స్ కల్చర్ కావచ్చు, ఇట్ కెన్ బి ట్రీస్ నేచురల్ కావచ్చు. Taken together, both the questions taken care of distributional and locational aspects of the natural and cultural features. అంటే ఇది ఒక్కటి, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ట్రీస్ లో ఉన్నాయి, బ్రాంచెస్ లో ఉన్నాయి, హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్నారు. హ్యూమన్స్ కొంతమంది నల్లగా ఎందుకు ఉంటారు, కొంతమంది తెల్లగా ఎందుకు ఉంటారు. కొన్ని పక్షులు ఏమో బాగా పరిగెట్టగలవు, కొన్ని పక్షులు పరిగెత్తలేవు. పెంగ్విన్ ఈజ్ ఎ బర్డ్ విచ్ కెనాట్ రన్. ఆస్ట్రిచ్ ఈజ్ ఎ బర్డ్ విచ్ కెన్ రన్ విత్ 70 km/h. సో వై ఆర్ దీస్ డిఫరెన్సెస్? ఇవన్నీ కూడా మనకు జియోమార్ఫాలజీలో వచ్చేస్తాయి మనకు. Third question is related to the explanation or the cause relationship between the features and process and the phenomenon. చెప్పండి కదా ఎందుకు ఏమిటి ఆ డిఫరెన్సెస్ ఎలా వస్తాయి అని చెప్పేసి ఈ థర్డ్ క్వశ్చన్ అనమాట. అంటే ప్రతి ఒక్క దాన్ని మనం 3 questions గా అనలైజ్ చేసుకుంటే జియోమార్ఫాలజీ ఆర్ సే ద బోరింగ్ మార్ఫాలజీ విల్ బి ఎ కేక్ వాక్ ఫర్ యూ. మన జనరల్గా ఒక నోటేషన్ ఉంటుంది, జియోమార్ఫాలజీ చాలా బోర్ కొడుతుందని. నో, జియోమార్ఫాలజీ విల్ బి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్. ద ప్రెసెంట్ వరల్డ్ ఈస్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ ఎ గ్లోబల్ విలేజ్. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే ఒక యూరోపియన్ కంట్రీ నుంచి ఇంకో యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలంటే ఇట్ యూస్ టు టేక్ డేస్. పోలాండ్ నుంచి జర్మనీకి వెళ్ళాలనుకోండి, World War II టైంలో కూడా ఇట్ టుక్ అప్రాక్సిమేట్లీ 4 days పట్టింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ మనం వెళ్ళిపోవచ్చు. సో వరల్డ్ ఈజ్ అ గ్లోబల్ విలేజ్. గ్లోబ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ విలేజ్, ఇట్ ఈస్ వెరీ నియర్. సో ఇక్కడ మనము ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ చూస్తాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్. ఇండియన్ జియోగ్రఫీలో మనకు 5th and 6th chapters లో వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఇండియాలో ఉంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఎలా ఉంది, వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అంటే ఇక్కడ NH 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4, 5, 6, 7 అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి కాదు మనం చూసేది, ఇవి అందరికీ తెలుసు. ఈవెన్ 10th class స్టూడెంట్ నోస్ NH 7 ఈజ్ వాట్. ఈవెన్ UPSC ఆర్ NHA సెక్రటరీ కూడా తెలుసు NH 7 అంటే ఏంటో. ఇక్కడ మనకు కావాల్సింది జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వై, వేర్, వాట్. పూణేకి ముంబైకి మధ్యలో వెళ్ళాలనుకుంటే వీ కెన్ గో హార్డ్లీ విత్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h ఆర్ 40 km/h. కానీ ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో వెళ్ళాలనుకుంటే వీ కెన్ గో విత్ 140 km/h. వై ఎగ్జాక్ట్లీ ఇస్ దట్? ఇక్కడ ఉండే హర్డిల్స్ ఏంటి, అక్కడ ఉండే గుడ్ ఆస్పెక్ట్స్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో మనం ఇలా ఆలోచించాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే నాట్ జస్ట్ ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటి, ఇది ఎవరి కంట్రోల్లోకి వస్తుంది, ఇవన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటే. అలాంగ్ విత్ దిస్ మనం మెయిన్స్లో కూడా ఆలోచించాలి. వై ఎగ్జాక్ట్లీ ద రోడ్ వేస్ ఆర్ సో కంజెస్టెడ్ హియర్? డూ వీ హ్యావ్ ఎనీ పాసెస్? డూ వీ హ్యావ్ ఎనీ మౌంటైన్స్? డూ వీ హ్యావ్ రివర్స్? డూ వీ హ్యావ్ ప్లెయిన్స్? డూ వీ హ్యావ్ ప్లాట్యూస్? ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఈ ఆడియో విజువల్ మీడియా కానీ, ఇంకా చెప్పాలంటే ఆడియో రూపంలో, వీడియో రూపంలో కనుక మీరు కనుక నేర్చుకోగలిగితే దాన్ రీడింగ్ ఎ బుక్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బుక్స్ ఆర్ no less than audios and videos, they are doing a great job, but book చదివేదానికన్నా వీడియోస్ చూస్తే you will get and you won't forget. ఒకసారి చూస్తే you won't forget. ఇండియన్ జియోగ్రఫీలో మనం ఇదే చేయబోతున్నాం. ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినవన్నీ క్లాస్ 12లో కూడా, పర్టికులర్లీ క్లాస్ 10లో ఇవన్నీ కూడా we will be dealing about each and everything. అంటే ఒక హిల్ కానీ, హిల్ పిక్చర్ తీసుకుందాము. హిల్ పిక్చర్ తీసుకొని వాట్ ఎగ్జాక్ట్లీ చేంజెస్ దట్ వీ గెట్ హియర్, అండ్ ఆ చేంజెస్ ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఆ చేంజెస్లో జరిగే ఆస్పెక్ట్స్ ఏంటి, ఆ ఒక హిల్లో కానీ ఏ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి, ఏ నేషనల్ పార్క్స్ ఉంటాయి, ఏ రివర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పిక్టోగ్రఫిక్ విజువల్లో, అంటే ఆడియో అండ్ బోత్ వెల్ యాస్ పిక్టోగ్రఫిక్ విజువల్లో మనం ఈ జియోగ్రఫీ సిరీస్ ఆఫ్ క్లాసెస్ని చూద్దాం. సో యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకు దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఇక్కడ మనకు పర్టికులర్లీ ఇండియా హిమాలయాస్ గురించి ఇచ్చాడు. హౌ హిమాలయాస్ కెన్ ప్లే క్రూషల్. ఇది మొత్తం కూడా మనకు, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ బికాస్ మనకు ఇండియన్ జియోగ్రఫీలో చాప్టర్ 1 మొత్తం ఈ పారాగ్రాఫే అనమాట. సో చాప్టర్ 1 మొత్తం ఈ పారాగ్రాఫ్ అన్నప్పుడు ఐ కాంట్ జస్ట్ సే విత్ ఇన్ ఎ మినిట్. సో యూ హ్యావ్ టు ఫాలో ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ 2.
In India, Himalayas have acted as the great barriers and provided protection, but the passes provide routes to migrants and the invaders from Central Asia, the sea coast, and the encouraged contact with the people from East and Southeast Asia. మనందరికీ తెలుసు హిమాలయాస్ హెస్ బీయింగ్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్. అంటే మనకు చెంగిస్ ఖాన్, మన మంగోలియా కింగ్డమ్స్ నుంచి కానీ, చైనీస్ కింగ్డమ్ నుంచి కానీ, రష్యన్ కింగ్డమ్ నుంచి కానీ, ప్రజలు కానీ, ఆ కింగ్స్ కానీ ఇండియాలోకి రాకుండా హిమాలయాస్ అడ్డుపడుతున్నాయి. ఇదే హిమాలయాస్లో కొన్ని పిట్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పాసెస్, ఈ మౌంటైన్స్ మధ్యలో చిన్న చిన్న పాస్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మనం ఇంకా చెప్పాలంటే వ్యాలీ అంటాం కదా, మనం ప్రతిరోజు ఒక పాయింట్ నుంచి హిల్ ఇలా ఉందనుకోండి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ప్రతిరోజు ఒక హిల్ని క్లైమ్ చేసుకుని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయం కదా, ఏదో ఒకసారి క్రియేట్ చేస్తాం. కానీ మనం ప్రతిరోజు ట్రావెల్ అవ్వాలి అంటే విల్ ఫైండ్ ఎ పాస్, విల్ ఫైండ్ ఎ షార్టెస్ట్ పాత్ వేర్ వీ కెన్ గో ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. ఈ పాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకు చాప్టర్ 1లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జోగ్రఫీ, దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్. సో ఇక్కడ చూడొచ్చు మనము, దిస్ ఈజ్ December 12th, మనకు వింటర్ టైం. December 12th అంటే ఈ ఆస్పెక్ట్స్లో, ఈ పర్టికులర్ రీజన్స్లో ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి. మనకు రష్యా, చైనా, మంగోలియా ఈ ఏరియాస్ నుంచి మనకు కోల్డ్ విండ్స్ ఇండియా మీదకి వస్తుంటాయి. హిమాలయాసే కనుక లేకపోతే ఇండియా మొత్తం ఇలా ఫాగ్తో కవరప్ అయిపోయేది అండ్ ఇండియా మైట్ హ్యావ్ బీన్ డెడ్. మనం భరించగలమా? కెన్ వి బేర్ ద టెంపరేచర్స్ ఆఫ్ sub-0, 0, -10, -20 ఈ టెంపరేచర్స్ని మనం భరించగలమా? వి కాంట్. హిమాలయాస్ ఆర్ నాట్ జస్ట్ హెల్పింగ్ అస్ యాజ్ ఎ బ్యారియర్ ఫ్రమ్ ద అదర్ కింగ్డమ్స్. క్లైమేట్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాస్లో, రష్యాలో, మనకు సైబీరియాలో, ఇంకా చెప్పాలంటే ఈస్టర్న్ రష్యాలో, సో ఈ ఏరియాస్లో -30 టెంపరేచర్ కూడా ఉంటుంది. ఈ హిమాలయాసే కనుక లేకపోయింటే ఇండియా మొత్తం కూడా ఒక కోల్డ్ డెజర్ట్ అయిపోయేది. మనకు అగ్రికల్చర్ ఏముంటుందండి? దెర్ ఈస్ నో రబీ క్రాప్. మొత్తం ఖరీఫ్ క్రాప్ మొత్తం హార్వెస్ట్ లాస్ అయిపోయి, రబీ క్రాప్ మొత్తం ఖాళీగా కూర్చొని కేవలం జియాద్ క్రాప్ సీజన్లో మాత్రమే మనం అంత ఇంత అగ్రికల్చర్ పండించుకోవాలి. కానీ అలా సిచ్యువేషన్ ఉందా ఇండియాలో? నో. హిమాలయాస్ ఆస్ ప్లేయింగ్ యాజ్ ఎ బ్యారియర్. సో ఇప్పుడు మనము ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ జోగ్రఫీలో ఎలా హిమాలయాస్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్ ఏంటి, కారాకోరం మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి, జస్కర్ ఎక్కడ ఉంటుంది, గ్రేటర్ హిమాలయాస్ ఎక్కడ ఉంటాయి, ఇలా ఒకదానికొకటి తెలుసుకుంటూ వెళ్తాం మనం. So this is all about Indian and world geography, and every geographical phenomena undergoes change. As I said, this is just example. ఈ మొత్తాన్ని కూడా నేను ముందే చెప్పాను. సో జోగ్రఫీలో చేంజ్ ఉంటుంది, ఫిజికల్ జోగ్రఫీలో పర్టికులర్లీ. సో ఫిజికల్ జోగ్రఫీలో చేంజ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫినామినా. మీ కళ్ళ ముందు ఈ మౌంటైన్ కదలట్లేదు లేదా ఇండియా కదలట్లేదు అనుకుంటే తప్పు. నువ్వు బతికిన 70 ఏళ్లలో నువ్వు చూడగలిగేది 0.001% చేంజ్ మాత్రమే. దట్ డజంట్ మీన్ దట్ నువ్వు పోయిన తర్వాతనో లేకపోతే నీకన్నా ముందో ఏ చేంజ్ జరగలేదంటే కష్టం కదా. హిల్ ఇప్పుడు ఉంది, ఇంకో 10 lakhs years తర్వాత ఆ హిల్ మొత్తం కూడా ఒక పౌడర్లా మారిపోవచ్చు. ఇట్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ పీసెస్ యాజ్ ఎ బౌల్డర్స్గా మారిపోతుంది, గ్రావెల్స్గా ఇరిగిపోతుంది. తర్వాత ప్రెజర్ వల్ల, డస్ట్ వల్ల, లేకపోతే ఇంకేదైనా ఆస్పెక్ట్స్ వల్ల, బయోలాజికల్ ఎరోషన్ వల్ల, హ్యూమన్ ఎరోషన్ వల్ల, అప్పటికి హ్యూమన్స్ ఉంటారో కూడా తెలియదు, బట్ ఈ చేంజెస్ వల్ల శాండ్గా మారుతుంది, క్లేగా మారుతుంది. సో చేంజ్ ఈజ్ నాట్ టెంపరీ, ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ థింగ్. సో ఈ ఫిజికల్ జోగ్రఫీలో మనం అవన్నీ చూస్తాం అనమాట. సో మనకు పర్టికులర్లీ దిస్ ఇస్ ఆల్ వీ సీ ఇన్ ద చేంజ్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ. ఈ ఫిజికల్ జోగ్రఫీకి ఇండియాకి రిలేట్ చేసినప్పుడు, ఈ జోగ్రఫీ ఆస్పెక్ట్స్ ఇండియాకి రిలేట్ చేసినప్పుడు, వాట్ వీ కేర్ అబౌట్ ఈస్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, రివర్స్, నేచురల్ పార్క్స్, అండ్ ఆల్సో బయోలాజికల్ ఆస్పెక్ట్స్, కొంచెం బయోలాజికల్ ఆస్పెక్ట్స్, అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్ అండ్ నేచురల్ ఆస్పెక్ట్స్. రివర్స్తో పాటు వీ విల్ సీ నేషనల్ వాటర్వేస్, రోడ్వేస్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇండియన్ జోగ్రఫీలో మనం చూద్దాం. సో జోగ్రఫీ ఆఫ్ సోషల్ సైన్సెస్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కసింగ్ రైట్ నౌ. సో సోషల్ సైన్సెస్లో ఎలా ఉంటుంది, ఐ మీన్ టు సే రెండు, వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ కలిపితే సోషల్ జోగ్రఫీ అయిపోతుంది మనకు. అండ్ దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ లైక్ పొలిటికల్ బిహేవియర్. వన్ ఐ విల్ జస్ట్ షో యూ విత్ ఇన్ a couple of minutes. Yeah, please see here. ఫీల్డ్స్ ఆఫ్ జోగ్రఫీలో మనకి ఇన్ని ఉంటాయి అన్నమాట. సో జోగ్రఫీని ఒక్కో ఫీల్డ్కి రిలేట్ చేస్తే ఒక్కటి వస్తుంది. జియాలజీకి రిలేట్ చేస్తే జియోమార్ఫాలజీ వస్తుంది. జియోమార్ఫాలజీ ఎర్త్ చేంజ్ జరిగే దాన్ని చదవడం. జియోగ్రఫీ అంటే జియోగ్రఫీని, ఎర్త్ని చదవడం అంతే. కానీ మార్ఫో ఫస్ట్ చాప్టర్ మనకు జనరల్గా ఉంటుంది. ఎర్త్లో జరిగే మార్ఫింగ్ అంటే తెలుసు కదా, చేంజెస్ని చదవడం. సో క్లైమటాలజీ సేమ్ ఇలాగే. మనకు ఒకప్పుడు జియోమార్ఫాలజీలో మనకు 40% క్వశ్చన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు 10% to 20% పడిపోయింది. క్లైమటాలజీ
చాలా 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 ఇంపార్టెంట్ పెరిగిపోయింది. క్లైమటాలజీలో వీఆర్ గెట్టింగ్ లైక్ క్లైమటాలజీ ప్లస్ రివర్స్ రెండు కలపాలండి. క్లైమటాలజీ ప్లస్ రివర్స్, ఎందుకంటే వర్షం క్లైమేట్ పడితేనే కదా, క్లైమేట్లో మనకు మాయిశ్చర్ ఎక్కువైపోయి అబ్జల్యూట్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీకి వెళ్ళిపోయి 100% అయిపోతేనే కదా మనకు వర్షం పడి ఆ వర్షం రివర్స్ రూపంలో మరి ఆ రివర్స్ నుంచి అగ్రికల్చర్ వచ్చేది. సో క్లైమటాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓషనోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఎందుకంటే 2019 నుంచి మనము సముద్రంలోకి వెళ్ళి మెగ్నీషియం, మ్యాంగనీస్, కొన్ని మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఓషనోగ్రఫీ కూడా చదవాలి మనం. సాయిల్ జియోగ్రఫీ, ఇండియాలో సాయిల్ ఎరోడ్ అయిపోతూ ఉంది, సాయిల్ జియోగ్రఫీని చదవాలి. ఫైటో జియోగ్రఫీ మనకు బాటనీ గురించి ఎక్కువ అంత అక్కర్లేదు, మనకి ఇది ఎన్విరాన్మెంట్లో వస్తుంది. జూ జియోగ్రఫీ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. హ్యూమన్ జియోగ్రఫీ మళ్ళీ ఇంపార్టెంట్ మనకు. ఇండియా పర్టికులర్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రైబల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంది. సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ. ఇది జియోగ్రఫీ నేర్చుకుంటే ఎన్విరాన్మెంట్ విల్ బి క్వైట్ ఈజీ ఫర్ యూ. ఆంథ్రోపాలజికల్ జియోగ్రఫీ, కల్చరల్ జియోగ్రఫీ, వోంట్ బి రీడింగ్ అబౌట్ ఆంథ్రోపాలజీ బట్ కల్చర్ ప్లస్ జియోగ్రఫీని చదువుతాం మనం ఇక్కడ. ఫిలాసఫీ, జియోగ్రఫికల్ థాట్స్ ఆప్షనల్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఫర్ పర్టికులర్లీ ఆప్షనల్ ఒక సపరేట్ బుక్కే ఉంటుంది జియోగ్రఫికల్ థాట్ అని. సో ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూ జియోగ్రఫీ మనకి ఇంపార్టెంట్ ఫర్ ఆప్షనల్స్, నాట్ ఫర్ జిఎస్. సోషల్ జియోగ్రఫీ ఈజ్ నాట్ సో రిలవెంట్ ఫర్ అస్, కానీ హిస్టారికల్ జియోగ్రఫీలో ఒకప్పుడు ఇంపార్టెంట్. అంటే లైక్ 1980s 1990s క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు పొలిటికల్ జియోగ్రఫీ గురించి అడుగుతున్నారు. ఈ హిస్టారికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ ఇవన్నీ కలిపి పొలిటికల్ జియోగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి మనకు. అర్బనైజేషన్ గురించి, పొలిటికల్ ఆస్పెక్ట్స్, అంటే నాట్ పాలిటిక్స్ కాదండి మన ఇక్కడ, పొలిటికల్ జియోగ్రఫీ. ఏ ఏరియాలో ఎటువంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అండ్ ఈ గవర్నమెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, చైనీస్ గవర్నమెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి. ప్రాబ్లమ్స్ అన్ని కన్ఫైన్ టు జియోగ్రఫీ, నాట్ పొలిటికల్ ప్రాబ్లమ్స్. డెమోగ్రఫీ, అర్బనైజేషన్ మీద క్వశ్చన్ లేనిది యూపీఎస్సీ పేపరే ఉండదండి. అర్బనైజేషన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్. అర్బనైజేషన్ ఎలా డెవలప్ అయింది, అర్బనైజేషన్ ఈజ్ జస్ట్ కన్ఫైన్డ్ టు టైర్ 1 సిటీస్ మాత్రమే. టైర్ 2, టైర్ 3 సిటీస్లో డెవలప్ అవ్వట్లేదు. మెట్రోపాలిటన్స్, టైర్ 1 సిటీస్లో మాత్రమే అర్బనైజేషన్ చూస్తున్నాం. సో అంటే పీపుల్ హ్యావ్ బీన్ లూజింగ్ ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అండ్ దే హ్యావ్ బీన్ మల్టిప్లైయింగ్ ఇన్ టైర్ 1 అండ్ మెట్రోపాలిటన్స్. మరి విలేజెస్లో చూసుకుందాం అనుకోండి, ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. మనకి ఇక్కడ పుల్ ఫ్యాక్టర్స్, పుష్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ ఫ్యాక్టర్స్ మీద మనకు యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో అది ఇంపార్టెంట్. ఎకనామిక్ జియోగ్రఫీ, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ జియోమార్ఫాలజీ మీద రీసెర్చ్ చేయదు, ఎందుకంటే దాని నుంచి డబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువ కాబట్టి. మినరల్స్ ఏవైతే ఉంటే దాని మీద రీసెర్చ్ చేస్తుంది, కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తున్నాయో, ఎకానమీ ఎక్కువ వర్ధిల్లుతుందో అక్కడే జియోగ్రఫీ కాన్సన్ట్రేషన్ అవుతుంది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ రోడ్ వేస్ గురించి కానీ, లేకపోతే మినరల్స్ గురించి కానీ, ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయో, లేదా డైమండ్స్ ఎక్కడైనా ఉన్నాయో, లేదా యురేనియం రిసోర్సెస్ ఎక్కడైనా ఉన్నాయో, సో జనరల్లీ గవర్నమెంట్ కన్సిడర్స్ దెమ్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్కైనా సరే మనకైనా సరే వీ నీడ్ మనీ, రైట్? సో మనీ నుంచి హౌ వీ హ్యావ్ టు డెవలప్, దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ నీడ్స్. గవర్నమెంట్ ట్యాక్సెస్ కావాలి, ఆ ట్యాక్సెస్ తిరిగి మనకే ఇస్తుంది. దట్ ఈస్ పాలిటీ. ఆఫ్ కోర్స్ that is polity and economy. I don't want to go into that chapter, but economic geography is something that is important. And quantitative techniques, mathematical, astro, ఇవన్నీ GIS అంటాం, geographical information systems, అవన్నీ యూపీఎస్సీకి అంత ఇంపార్టెంట్ కాదు. ఫర్ గోయింగ్ ఫర్ జియాలజీ ఆర్ జియోగ్రఫీ ఆప్షనల్, దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామన్నమాట. అండ్ డ్యూయలిజం కూడా ఇంపార్టెంట్, డ్యూయలిజం కాన్సెప్ట్ ఏదైతే ఉందో. సో డ్యూయలిజంలో మనకు ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ రెండు ఉంటాయి. వీ హ్యావ్ టు క్లబ్ ద బోత్. ఫిజికల్ జియోగ్రఫీ ఈజ్ లైక్ ఫ్యాక్ట్స్, హ్యూమన్ జియోగ్రఫీ ఈజ్ లైక్ థియరీ. సో ఇక్కడ పాపులేషన్ ఎలా ఉంటుంది, ఎంఎంఆర్ గ్రోత్ ఎలా ఉంది, ఈ ఏరియాస్లో ఏ డిసీజెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమన్ జియోగ్రఫీ. హ్యూమన్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తాము. అర్బనైజేషన్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ అర్బన్ సిటీస్, శాటిలైట్ సిటీస్ ఎలా ఉన్నాయి, దట్ ఈస్ ఆల్ విల్ కన్సిడర్ ఇన్ హ్యూమన్ జియోగ్రఫీ. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ వేరియస్ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఎలా ఉంటుంది, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, హైడ్రో స్టడీస్, సాయిల్ జియోగ్రఫీ, ఇవన్నీ చదివితే అంటే దిస్ ఈస్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, రెండిట్లో ఇలాగే ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో వరల్డ్ జియోగ్రఫీ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జియోగ్రఫీలో ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. కానీ ఫిజికల్ జియోగ్రఫీ ఆల్ టుగెదర్ 40% కవర్ అవుతుంది మన సిలబస్ మొత్తంలో. హ్యూమన్ జియోగ్రఫీ అంటే ఇక్కడ హ్యూమన్ జియోగ్రఫీ తీసుకున్నట్లయితే 40% ఆఫ్ కంప్లీట్, అంటే వరల్డ్ అండ్ ఇండియన్. World 40%, Indian 40%, I mean to say. Remaining 20% will be from human geography. So this is how it will be. So physical geography మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇవ్వాలి దాన్ హ్యూమన్ జియోగ్రఫీ. అంటే ఇట్ ఈస్ నాట్ అండర్మైనింగ్ హ్యూమన్ జియోగ్రఫీ. అర్బనైజేషన్ అక్కర్లేదా అని కాదు. అర్బనైజేషన్ గురించి జనరల్గా ఎస్ఏ రైటింగ్స్ అడుగుతున్నాడు అండి. ఎస్ఏలో
సో అప్పుడు మనకు 125 మార్క్స్ ఎస్సేనే ఉండిపోయింది ఇక్కడ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ 250 మార్క్స్లో ఒక 125 మార్క్స్ ఒక సింపుల్ అర్బనైజేషన్ గురించి ఒక అడిగాడు ఒకసారి. సో వీఆర్ నాట్ అండర్మైనింగ్ ఎనీథింగ్, బట్ పేపర్ 1లో ఉండే సిలబస్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా మనకు. సో బ్రాంచెస్ ఆఫ్ జోగ్రఫీ, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డీల్డ్ నౌ. సో బ్రాంచెస్ ఆఫ్ జోగ్రఫీ బేస్డ్ ఆన్ సిస్టమాటిక్ అప్రోచ్. సో అప్రోచ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జియాలజీ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, జోగ్రఫీకి కాదు. సో జోగ్రఫీ కన్నా జోగ్రఫీ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకి పర్టికులర్లీ ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ జోగ్రఫీ, ప్రిన్సిపల్స్ జోగ్రఫికల్ థాట్, పర్టికులర్లీ ఆ థియరీస్ ఉంటాయి, ఒక అప్రాక్సిమేట్లీ 16 థియరీస్ ఉన్నాయి. ఆ 16 థియరీస్ నుంచి మనకి ఎక్కువ ఆప్షనల్ వాళ్ళకి క్వశ్చన్స్ ఎదుగుతుంటాయి. హ్యూమన్ జోగ్రఫీ, కార్టోగ్రఫీ, ఫీల్డ్ సర్వీస్ మెథడ్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, జిఐఎస్, జిపిఎస్, ఎల్ఐఎస్, ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఇంపార్టెంట్, మనకు కాదు, యూపీఎస్సీ కాదు. సో యూపీఎస్సీలో మనం ఏం చదవాలి ఏం చదవకూడదు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్, ఇది 11th క్లాస్ బుక్ అండి. 11th క్లాస్ బుక్లో అన్ని ఆప్షన్స్ ఇలా ఉంటాయని చెప్తే ఇన్ ఫ్యూచర్ దే కెన్ చూస్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ట్స్, సైన్స్. సో దిస్ ఈస్ జస్ట్ ఇలా ఉన్నాయని చెప్తుంది అంతే. వీ డోంట్ వాంట్ రీడ్ దిస్ ఫర్ యూపీఎస్సీ. దీని గురించి మనం యూపీఎస్సీలో బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ హ్యూమన్ జోగ్రఫీలో మనకు కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సోషల్, కల్చరల్, ఎకనామిక్, పాపులేషన్, హిస్టారికల్, పొలిటికల్, రూరల్, అర్బన్. ఈ అర్బన్ జోగ్రఫీ గురించి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా వీ విల్ హ్యావ్ 12.5 మార్కుల క్వశ్చన్ ఇన్ దిస్ అర్బన్ జోగ్రఫీ. అండ్ ఎకనామిక్ జోగ్రఫీ గురించి ఒక 10 మార్క్స్ మినిమంలో ఒక 10 మార్క్స్, అండ్ ప్రిలిమ్స్కి ఒక కంపల్సరీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఇండస్ట్రియల్ గురించి క్వశ్చన్స్, అగ్రికల్చర్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. సర్వీసెస్ గురించి నాట్ సో ఇంపార్టెంట్, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి క్వశ్చన్స్ వస్తుంటాయి. ట్రాన్స్పోర్ట్, ఈ మధ్య భారత్మాల గురించి, సాగర్మాల గురించి క్వశ్చన్స్ అడిగారు. సో ఇవి ఇంపార్టెంట్ మనకు హ్యూమన్ జోగ్రఫీలో. ఇవన్నీ కూడా మనం పీరియడ్ ఆఫ్ టైం చూద్దాము. సో పొలిటికల్ జోగ్రఫీ, బయోజోగ్రఫీ, అంటే హ్యూమన్ బీయింగ్స్కి, బయాలజీకి, రాసే ల్యాండ్కి, లివింగ్ థింగ్స్కి, ఐ మీన్ టు సే నాన్ లివింగ్, ల్యాండ్ ఈజ్ నాన్ లివింగ్, ల్యాండ్కి లైఫ్ లేదు కానీ ల్యాండ్ లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. ఆ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని బయోజోగ్రఫీ అంటాం. హ్యూమన్ జోగ్రఫీలో బయోజోగ్రఫీ వస్తుంది. అఫ్ కోర్స్ దీన్ని జియోమార్ఫాలజీ, ఐ మీన్ టు సే ఇంకా చెప్పాలంటే మనకు ఫిజికల్ జోగ్రఫీకి హ్యూమన్ జోగ్రఫీకి ఇంటర్ రిలేషన్ ఉంటుంది అనమాట ఈ బయోజోగ్రఫీ. సో ఇవన్నీ రీజనల్ స్టడీస్, రీజనల్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం చూద్దాము. బట్ బిలీవ్ మీ, మెజారిటీ కేసెస్లో మనకు 60 to 80% మొత్తం కూడా ఫిజికల్ జోగ్రఫీ నుంచి వస్తాయి. సో హ్యూమన్ జోగ్రఫీ ఈజ్ ఇంపార్టెంట్. ఫిజికల్ జోగ్రఫీ అందరూ రాస్తారు, హ్యూమన్ జోగ్రఫీ ఎవరైతే రాస్తారో దే ఓన్లీ విల్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ద మెయిన్స్. సో ఈ కాన్సెప్ట్స్, ఫిజికల్ జోగ్రఫీ కాన్సెప్ట్స్ చదివితే ఎవరికైనా వస్తాయి, హ్యూమన్ జోగ్రఫీ అప్లై చేస్తే మాత్రమే వస్తాయి. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆస్పెక్ట్స్. సో బ్రాంచెస్ ఆఫ్ జోగ్రఫీ, దిస్ ఇస్ జస్ట్ రిపిటేషన్, మ్యాక్రో, ఎంటిటీ, మీసో, మైక్రో, ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. దిస్ ఇస్ బ్రాంచెస్ ఆఫ్ జోగ్రఫీ అట్ రీజనల్ అప్రోచ్. ఆప్షనల్ వాళ్ళకి ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఒక్కో టాపిక్ ఒక్కో చాప్టర్ లాగా ఉంటుంది ఆప్షనల్ వాళ్ళకైతే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ ప్లీజ్ పోస్ట్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి వీ విల్ బి స్టార్టింగ్ టాపిక్ వైజ్. అండ్ సెకండ్ నుంచి మనకు లైక్ 6th and 7th చాప్టర్స్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆల్ ద బేసిక్స్ ఆఫ్ జోగ్రఫీ అని నేర్చుకుంటాం. అండ్ క్లాస్ 11లోనే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయండి. క్లాస్ 11లో ఇంకో బుక్ కూడా ఉంది దట్ రిలేట్స్ టు ఎన్విరాన్మెంట్. అండ్ క్లాస్ 12లో వీ హ్యావ్ బోత్ ఇండియన్ ప్లస్ వరల్డ్, రెండు కలిపి ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీస్ని కూడా మనం ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్లో నేర్చుకుందాం. నేను మీ దినేష్ దిండకూర్తి, సైనింగ్ ఆఫ్. This video is brought to you by AKS IAS.